జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు సర్వం సిద్ధమవుతోంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉప ఎన్నికలో 48.49% పోలింగ్ నమోదైంది. యూసఫ్గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. మొత్తం 42 టేబుళ్లపై 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు 45 నిమిషాల సమయం పడుతుందని అంచనా వేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 120 మంది అధికారులు విధుల్లో పాల్గొన్నారు. రేపు వేకువజామున కౌంటింగ్ సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ కు చేరుకుంటారు. ఉదయం 5 గంటలకే అభ్యర్థుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుస్తారు. ఈవీఎంలపై ఉండే సీళ్లను సరిచూస్తారు. అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్తారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదు కావడంతో గెలుపు అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది. తక్కువ పోలింగ్ శాతం తమకే అనుకూలమని కాంగ్రెస్, బీఆర్ఎస్ విశ్లేషిస్తున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నా సిట్టింగ్ స్థానం తమకే దక్కుతుందని గులాబీ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కి సంబంధించి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే అక్కడ కౌంటింగ్ దగ్గర ఉన్న ప్రస్తుత ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మరి రేపు ఉదయం ప్రారంభం కాబోతున్న కౌంటింగ్ కి సంబంధించి అన్ని సిద్ధమైనట్లేనా? ఏర్పాట్లు అవి ఏ విధంగా ఉన్నాయి? మనం చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం టోటల్ గా కూడా 7 డివిజన్ల మనం చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం టోటల్ గా కూడా 7 డివిజన్ల మొత్తం నిన్న 11వ తేదీన జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. అయితే ఆ 7 గంటల తర్వాత కూడా మొత్తం టోటల్గా ఈవీఎంలు అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ లో మొత్తం టోటల్గా కూడా భద్రపరిచారు. 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ సమీక్ష మీటింగ్ కూడా కొనసాగుతుంది. రేపు ఉదయం 5 గంటలకు అభ్యర్థుల సమక్షంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో 58 మంది అభ్యర్థులు మొత్తం అభ్యర్థుల సమక్షంలో ఆ యొక్క ఏదైతే స్ట్రాంగ్ రూమ్ తాళాలను ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసిన తర్వాత ఈవీఎంస్ ఏవైతే సీల్ చేసి ఉంటాయో వాళ్ళ అభ్యర్థుల ముందరనే ఆ యొక్క సీల్ని మొత్తం టోటల్గా కూడా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినాక అంత సవ్యంగా ఉంది అన్న తర్వాతనే అందరి ముందు ఆ యొక్క కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొదటిగా మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక అయితే 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 గంటల కంటే ముందు ఏదైతే ఈ యొక్క బ్యాలెట్ ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ అయితే కౌంటింగ్ చేస్తారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ 105 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. అయితే 5లో మొత్తం దాంట్లో 2 చనిపోవడం జరిగింది. 2 చనిపోయిన తర్వాత 103 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. ఫస్ట్ వాటిని లెక్కిస్తారు. వాటిని లెక్కించిన తర్వాత 8 గంటల నుండి మొత్తం టోటల్గా కూడా ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ముందుగా అత్యధికంగా డివిజన్లో ఎక్కువగా పోలింగ్ బూత్ ఉన్నది షేక్పేట్ కాబట్టి షేక్పేట్ నుండి ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా షేక్పేట్ 8 గంటల నుండి ఒక్కొక్క డివిజన్ పరిధి నుంచి మొత్తం టోటల్గా కూడా ఒక్కొక్క రౌండ్ మొత్తం 42 టేబుల్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కొరకు 42 టేబుల్ ఏర్పాటు చేసి అయితే 10 రౌండ్లు ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ 45 నిమిషాల సమయం పడుతుంది. అంటే గంట లోపే మొదటి ఫలితం వచ్చేస్తుంది. షేక్పేట్ ఫలితం 9 గంటల లోపల ఆ షేక్పేట్ ఫలితం కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క కౌంటింగ్ కేంద్రానికి మొత్తం ఇప్పటికే 120 మంది అధికారులను మొత్తం ఈ యొక్క ప్రాసెస్ కు కేటాయించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల లోపల ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తామంటూ కూడా ఆ ఫలితాలన్నీ వెలువడతాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే కనుక ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అయితే దాంట్లో మొత్తం పోలైన ఓట్లు చూసుకుంటే కనుక అయితే 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దాంట్లో అయితే పురుషులు చూసుకుంటే 99,771 మంది పురుషులు ఉన్నారు. మహిళలు 94,855 మంది మహిళలు ఉన్నారు. అయితే ఇతరులు ఒక 5 మంది ఓటేశారు. మొత్తం చూసుకుంటే కనుక అయితే 47% ఉంది, 50% కూడా లేదు. అంటే 4 లక్షల మంది జనాభా ఉన్న దాంట్లో ఓటర్లు ఎవరు కూడా అయితే ఈ యొక్క ఉప ఎన్నికకు ఇంట్రెస్ట్ చూపకపోవడం చేత 48% ఓటింగ్ నమోదు కావడం చేత మొత్తం గెలుపు ఓటర్లు ఇప్పటికే సర్వేలన్నీ కాంగ్రెస్ వైపు అయితే మొత్తం మగ్గు చూపిన నేపథ్యంలో సైలెంట్ ఓట్ ఏదైతే ఉంటుందో ఆ సైలెంట్ ఓట్ మొత్తం కూడా మా వైపే ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి అయితే దృశ్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం ఏది ఏమైనా కానీ
సిట్టింగ్ స్థానాన్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాము. గెలుపు పైన ధీమా కూడా బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. సర్వేలన్నీ అయితే మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్న క్రమంలో అయితే గెలుపు పైన కాంగ్రెస్ కూడా చూస్తుంది. కాబట్టి 3వ స్థానంలో ఉండేటటువంటి బీజేపీ మాత్రం అయితే మళ్ళీ ఆ 3వ స్థానానికి యథావిధిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఇప్పటికే అధికారులు మొత్తం ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఉప ఎన్నికల నేపథ్యంలో ఈత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే రేగుతుందని తెలుస్తుంది. ఎవరు గెలుస్తారు అనేది కూడా ఉత్కంఠ రేస్తుంది. ఈ యొక్క ప్రజల లోపల కూడా మొత్తంగా కూడా ఉప ఎన్నికకు సంబంధించి రేపు 8 గంటలకు ఫలితాలు ఎలా ఉంటాయి, 2 గంటల లోపల మొత్తం అభ్యర్థి ఎవరో మొత్తంగా డిసైడ్ అవుతుంది. కాబట్టి అయితే ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న కారణంగా అయితే అభ్యర్థులు ఇద్దరు కూడా ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఆ 2 కూడా గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సైలెంట్ ఓటు మాత్రం మాకే అంటూ కూడా ఆ బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. కాబట్టి రేపు ఉదయం ప్రారంభమయ్యేదానికి అధికారులు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో మొత్తం రేపు ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి, 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో మొత్తం టోటల్గా కూడా చూసుకుంటే ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క రౌండ్ చూసుకుంటే కనుక 45 నిమిషాలు కంప్లీట్ అవుతుంది. సుమారుగా 1 అవర్లో ఫలితాలు అంటే 1 అవర్ వరకు ఒక్కొక్క అయితే రౌండ్ వస్తుంది. కాబట్టి మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి. 10 రౌండ్లు సుమారుగా ఇంచుమించు 6 గంటల సమయంలో మొత్తం అయిపోతాయి. కాబట్టి 8 గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం 1-2 గంటల వరకు మొత్తం ప్రక్రియ మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది అంటూ కూడా అధికారులు ఇప్పటికే మొత్తం ఏర్పాట్లు కూడా చేశారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.